అంటవే. శిలువ మీద శీలలతో వేయబడిన కాళ్ళు కదలలేని పరిస్థితిలో ఆయన దేని గురించి ఆలోచించాలి? తలలో నుంచి, శరీర గాయాలలో నుంచి రక్తము శిలువను తడుపుకుంటూ పచ్చి మ్రాను ఎరుపెక్కి ఇక చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతూ ఇక నీళ్లు కూడా బయటకు వచ్చేసి ఆయనలో రక్తం కూడా లేదు, ఉన్న నీళ్లు కూడా బయటకు వస్తే ఆయన ఏం ఆలోచించాలి? ఆయన ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, నన్నెందుకు పంపావో అవన్నీ నేను చేశానయ్యా. ఏమైనా ఇంకా మిగిలిపోయాయా నన్ను గురించి వ్రాయబడినవి అని ఆలోచిస్తున్నాడు. గుర్తొచ్చింది, అంతట లేఖనము నెరవేరబడినట్లు నేను తప్పిగొనుచున్నాను. దాహము కూడా ఆయన చిత్త ప్రకారంగానా? ప్రభా భోంచేయి, ఆయన పని తుదముట్టించటమే నాకు ఆహారం. తిండి కూడా ఆయన ఇష్టమేనా? యవన కాలంలో ఒక ఆకారం చూసారా? లేఖనాలలో నా గురించి వ్రాయబడినట్లుగా నేను బ్రతకాలి అని దేవుని పని, ఆయన చిత్తమును తుదముట్టించటమే. ఏదో ప్రారంభించి వదిలేయటం కాదు, తుదముట్టించాలి అంటున్నాడు. యోహాను సువార్తలో వ్రాయబడిన 2 మాటలు దయచేసి చూడండి. యోహాను